నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి జాతకాన్ని అంటే మన జనాభా లెక్కలను సేకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి జరగబోయేది మామూలు జనాభా లెక్కలు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ సెన్సస్. కేవలం పెన్ను కాగితం కాకుండా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు అలాగే ఆన్లైన్ ద్వారా మన వివరాలను సేకరించబోతున్నారు. అసలు ఈ జనాభా లెక్కలు ఎందుకు ముఖ్యమైనవి? 2 దశల్లో జరిగే ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? మీరు ఆన్లైన్లో మీ వివరాలను మీరే ఎలా నమోదు చేసుకోవచ్చు? ఈ మొత్తం వివరాలను ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నిజానికి ఈ జనాభా లెక్కలు 2021లోనే జరగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఇప్పుడు 2026లో ఈ ప్రక్రియ మొదలైంది. ఈసారి ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది. సుమారు 34 లక్షల మంది సిబ్బంది రంగంలోకి దిగుతుండగా ఒక్క తెలంగాణలోనే 94,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా డేటా సేకరించడం వల్ల సమాచారం అత్యంత వేగంగా ఖచ్చితంగా నమోదవుతుంది. డబుల్ ఎంట్రీలు ఉండవు, డేటా మిస్ అవ్వదు. అందుకే దీన్ని ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ జనాభా లెక్కల సేకరణ ప్రధానంగా 2 దశలు జరుగుతుంది. అందులో మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ద్వారా జరుగుతుంది. ఇది ప్రస్తుతం ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. ఇందులో ఇళ్ల గణన చేస్తారు. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది, తాగే నీరు, విద్యుత్తు, మరుగుదొడ్డి వంటి కనీస సదుపాయాలు ఏమేమి ఉన్నాయి వంటి వివరాలను సేకరిస్తారు. ఇక రెండో దశ జనాభా సేకరణ. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇందులో వ్యక్తిగత వివరాలు అంటే మీ వయస్సు, విద్యార్హతలు, వృత్తి, మతం, మాతృభాష వంటి వివరాలను అడుగుతారు. 2026 ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12 గంటలకు రెఫరెన్స్ టైంగా తీసుకొని అప్పటి వరకు ఉన్న ప్రతి ప్రాణాన్ని లెక్కిస్తారు. ఈసారి జనగణనలో ఒక కీలక మార్పు కూడా ఉంది. స్వతంత్ర భారత్ చరిత్రలో మొట్టమొదటిసారిగా కులగణన కూడా చేపడుతున్నారు. అలాగే మతపరమైన ప్రశ్నలు కూడా ఉంటాయి. పౌరసత్వంతో సంబంధం లేకుండా ప్రస్తుతం మన దేశ సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క వివరాలను సేకరించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో, ఏ కులాలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందో ఒక స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది. ఈ జనగణన కోసం మీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వచ్చే వరకు వేచి ఉండాల్సిన పని లేదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పద్ధతి ద్వారా ప్రజలు ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి వారి వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు ఆన్లైన్ ద్వారానే తమ వివరాలను నమోదు చేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో షెడ్యూల్ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో ఈ నెల 26 నుండి మే 10వ తేదీ వరకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంది. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయవచ్చు. చాలామందికి ఉన్న భయం ఏంటంటే, నేను నిజాలు చెబితే నా రేషన్ కార్డు పోతుందా, లేక సంక్షేమ పథకాలు కట్ అవుతాయా అని. సెన్సస్ రిజిస్ట్రార్ కార్యాలయం స్పష్టంగా చెప్పింది ఏంటంటే, జనాభా లెక్కల సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. మీరు ఇచ్చే వివరాలు కేవలం గణాంకాల కోసమే వాడతారు, కానీ మీ వ్యక్తిగత వివరాలను వేరే దానికి లింక్ చేయరు. కాబట్టి నిర్భయంగా వాస్తవాలను తెలియజేసుకోవచ్చు. అలాగే హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, సంచార జాతులు, నిరాశ్రయుల వివరాలను కూడా ప్రత్యేక బృందాలు సేకరిస్తాయి. ఫ్రెండ్స్, జనాభా లెక్కలంటే కేవలం మనుషులను లెక్కించడం మాత్రమే కాదు, ఇది మన దేశ భవిష్యత్తు ప్రణాళికలకు పునాది. అందుకే సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం ఇచ్చి సహకరించండి. మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.